దేవునికి స్తోత్రములు. మరోసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత కొరకే మనం దేవుని స్తుతిద్దాం. ఇదిన మందు దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్న మాట కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 8-9 వచనాలు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియ సహోదరుడా సహోదరి, మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈరోజున మనం మనుషుల్ని నమ్ముకుంటూ ఉంటాం. ఆ వ్యక్తి మనకు సహాయం చేస్తాడు అని ఆ వ్యక్తి మీద ఆధారపడినప్పుడు, ఆ సమయంలో వారు సహాయం చేయనప్పుడు మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. కాబట్టి మనుషుల మీద మనం ఎప్పుడు కూడా ఆధారపడకూడదు, దేవుని మీద ఆధారపడతాం మనం నేర్చుకోవాలి. యెహోవాని రాజులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనం యెహోవాను ఆశ్రయిస్తే ఏ మేలు కొదువవదు. కాబట్టి మేలుతో హృదయాలు తృప్తిపరిచే దేవుడు. నిర్గమకాండంలో మనం చూస్తే 1వ అధ్యాయము 15 నుంచి మనం కనుక 22 వచనం వరకు మనం ధ్యానం చేస్తే, అక్కడ ఫరో హెబ్రీ యొక్క మంత్రసానులతో చెప్పాడు, మగపిల్లడు కనుక పుట్టినమ్మనే చంపేసామన్నాడు. ఆడపిల్ల పుడితే ఆడపిల్లని బ్రతకనీయమని చెప్పాడు, మగపిల్లని చంపేమన్నాడు. రాజు యొక్క ఆజ్ఞ వారికి వచ్చింది. ఇప్పుడు రాజు మాట వినాలా, మరి దేవుని యొక్క మాట వినాలా? చూడండి, వాళ్ళు మనం చూస్తే, అయితే మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తీయుల రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లను బ్రతకనీయగా. చూడండి, రాజు ఆజ్ఞాపించాడు ఆ యొక్క హెబ్రీల యొక్క పిల్లలు మగపిల్లలు పుడితే చంపేసామని. కానీ ఈ యొక్క మంత్రసానులు, షిప్రా, పుయా అనేటువంటి ఈ మంత్రసానులు దేవునికి భయపడ్డారు. చూడండి, ఆ మంత్రసానులు దేవునికి భయపడ ఐగుప్తీ రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లను బ్రతికించారు. చూడండి, ఆ విధంగా దేవునికి భయపడటం వల్ల దేవుడు వారిని ఏ విధంగా ఆశీర్వదించాడంటే 21వ వచనం మనం చూస్తాం. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగు చేశాడు. చూసారా, మరి దేవునికి భయపడటం వల్ల వారి యొక్క వంశాభివృద్ధి దేవుడు కలుగు చేశాడు. అంటే ఎవరు నమ్ముకున్నారు? వాళ్ళు రాజును నమ్ముకున్నారా? దేవుని నమ్ముకున్నారు వాళ్ళు. మరి రాజుకు భయపడాలి వాస్తవంగా అయితే. కానీ రాజు దేవుని యొక్క ప్రజలను, వారి యొక్క మగపిల్లని, మగ సంతానం లేకుండా చేయాలని చూశాడు. అయితే ఆ యొక్క షిప్ర అనేటువంటి వాళ్ళు, అనగా ఆ మంత్రసానులు, దేవుడంటే మరి వారికి భయము, దేవుని మీద విశ్వాసం, అందువల్ల దేవునికి భయపడ్డారు. ఆ పని చేయాలి వాళ్ళు. అందుకనే దేవుడు వాళ్ళని ఏం చేశాడు? వారి యొక్క వంశాభివృద్ధిని కలుగు చేశాడు. చూసారా, వారి యొక్క సంతానాన్ని దేవుడు ఆశీర్వదించినాడు, వారి పిల్లలను ఆశీర్వదించాడు. ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వారి యొక్క కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు, వారి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. అందుకనే 128వ కీర్తన అంటాడు, నిశ్చయముగా ఆయన ఆ యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన ఆశీర్వదిస్తా అన్నాడు. ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచిన వారు అందరూ ధన్యులు అన్నాడు. నిశ్చయముగా నీ చేతుల కష్టాన్ని నువ్వు అనిపిస్తావు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగన ఆశీర్వదించబడును. నీ పిల్లలను చూస్తావు, నువ్వు ధన్యుడవుతావు. చూసారా, దేవునికి భయపడితే, నిజంగా ఆయన ఆశ్రయిస్తే నీ బిడ్డలను చూస్తావు, నీ కష్టార్జితం ఆశ్రయించబడటం చూస్తావు, నీ భార్య ఫలిస్తుంది, అలాగే నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవితకాలం అంతా కూడా యెరూషలేములో క్షేమం కలిగినట్లు చూస్తావు. అలాగే నీ జీవితంలో క్షేమాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని పొందుతావు. ప్రియ సహోదరుడా సహోదరి, నువ్వు మనుషులు నమ్ముకుంటున్నావా? దేవుని నమ్ముకుంటున్నావా? దేవుని మీద ఆధారపడుతున్నావా? మనుషుల మీద ఆధారపడుతున్నావా? నువ్వు మనుషులు సంతోషపెట్టేవాడిగా ఉంటున్నావా? దేవుని సంతోషపెట్టేవాడిగా ఉంటున్నావా? కాబట్టి
దేవుని మీద దేవుని నిజంగా ఆయన నమ్ముకుంటే, ఆయన మీద విశ్వాసిస్తావు, ఆయనకి భయపడతావు నీవు, ఆయన వెంబడిస్తావు నీవు, ఆయన మీద ఆధారపడతావు. ఆయన ఎన్నడూ కూడా మన జీవితాన్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. చూడండి, ఆ యొక్క మంత్రసానులు దేవునికి భయపడ్డారు. రాజు యొక్క ఆజ్ఞను మరి ఆజ్ఞాపించాడు. అందరిని కూడా మరి హెబ్రీ యొక్క స్త్రీలు మరి వారికి మగపిల్లలు పుట్టినప్పుడు అందరూ చంపేయమన్నాడు. కానీ వారు దేవునికి భయపడ్డారు. అందుకనే దేవుడు వారి యొక్క సంతాన అభివృద్ధి కలుగు చేశారు. వారి కుటుంబాలు దేవుడు ఆశీర్వదించినాడు కదా. కాబట్టి దేవునికి భయపడితే దేవుడిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనుషులను నమ్ముకోవద్దు, రాజులను నమ్ముకోవద్దు, యెహోవాను ఆశ్రయించు. ఆయన నమ్ముకో, ఆయనను ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ చేతి పనులు ఆశీర్వదిస్తాడు, నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కుటుంబంలో ఉన్నతమైన శిఖరాలు దేవుడు ఎక్కిస్తాడు. ఆయన నీ మధ్య ఆయన సన్నిధి ఉంటుంది. ఆయనను నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అందించి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవ, ఈ వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మనుషులను నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నాం. నాయనా తండ్రి, నిన్ను ఆశ్రయించడానికి ఏ మేలు కొద్దివైన దాన్ని సెలవిచ్చావు. మేలులతో హృదయాలు తృప్తిపరిచే దేవుడు, మేలు చేయటాన్ని ఆనందించే దేవుడు నాయన. మరి ఆ విధంగా బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.